నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఈ మధ్య కాలంలో మహిళా వైద్యురాలు 53 గ్రాముల కొకైన్తో పట్టుబడి వార్తలకెక్కడంతో కొకైన్ పై చర్చ మరోసారి బయలుదేరింది. కొకైన్ డోస్ 30 నుంచి 70 మిల్లీగ్రాములు తీసుకుంటే చాలు. 2 లేదా 3 నిమిషాలలో మెదడులో స్వైరాయి కల్పనలు మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది. పోను పోను అలవాటు ముదిరితే 1 గ్రాము వరకు ఒకేసారి తీసుకోగలరు. అంతకు మించి 2 గ్రాముల వరకు ఒకేసారి తీసుకుంటే చావు బ్రతుకుల మధ్య ఉన్నట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతిరోజు 5 గ్రాముల దాకా విడతలుగా తీసుకునే వారి శరీరంలో అనేక అవయవాలు దెబ్బతింటాయి. కిడ్నీలు, ప్రేగులు, ఊపిరితిత్తులు నాశనమవుతాయి. కేంద్ర నాడీమండల వ్యవస్థ పాడై మానసిక భ్రాంతులు కలగడం, వణుకు రావడం, ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు, ఇలా ఎన్నో రుగ్మతలు వస్తాయి. సాధారణంగా కొకైన్ను ముక్కుతో పీల్చడం, ఇంజెక్ట్ చేసుకోవడం, సిగరెట్లలో పెట్టి కాల్చడం వంటి పద్ధతుల్లో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి రకరకాల తేడాలతో భ్రాంతులు కలుగుతాయి. కోకా ఆకుల నుండి కొకైన్ను తయారు చేస్తారు. కొలంబియా, పెరు, బొలీవియా వంటి దేశాలలో ఈ కోకా పంట విరివిగా పండుతుంది. మొట్టమొదట స్థానికులు అజీర్ణానికి, చురుకుగా ఉండడానికి ఈ ఆకుల్ని మందుగా నమిలేవారు. అయితే జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఆల్బర్ట్ నీమన్ ఒకసారి ఈ ఆకుల్ని నమలగా విచిత్ర అనుభూతి కలిగింది. దాంతో ఆయన కోకా ఆకుల్లో నుంచి రసాన్ని పిండి దానికి కొన్ని రసాయనాలు కలిపి కొకైన్ అనే తెల్లటి పదార్థాన్ని 1860లో తయారు చేశాడు. ఆ విధంగా ఇప్పుడు మనం చూసే కొకైన్ పుట్టింది. 1 కిలోగ్రామ్ కొకైన్ తయారు చేయాలి అంటే 1000 కిలోగ్రాముల కోకా ఆకులు కావాలి. దానికి మరిన్ని రసాయనాలు కలుపుతారు. ప్రపంచంలోని మొత్తం కొకైన్లో 70% పైగా ఒక్క కొలంబియాలోనే తయారవుతుంది. ఆ తరువాత స్థానం పెరు, బొలీవియా దేశాలు. కేవలం ఈ కొకైన్ వల్లనే కొలంబియా దేశం వారానికి $400 మిలియన్ ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ కొకైన్ డ్రగ్ మాఫియా ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించింది.